దేవునికి స్తోత్రం. ఈ దిన జీవాధిపతైన దేవాదేవుని యొక్క అద్భుత వాగ్దానం. నీకు అద్భుతములను కనుపరుతును. మీకా గ్రంథం 7:15. ప్రియా జీవాధిపతైన దేవాదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు. నేడే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ప్రభు అద్భుతాలను చేస్తే తప్ప మా అప్పులు తీరదు, మా వ్యాధి బాగుపడదు అని దేవుని బిడ్డలు అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేలమంటితో మానవుని సృజించిన దేవాదేవుడు, అతని నాస్కారంధ్రంలో జీవాయువు ఊదిన అద్వితి దేవుడు. ఆ జీవాయువు నోదగా నరుడు జీవాత్మాయను. తనతో స్నేహితునిగా ఉండటానికి మానవుని అద్భుతముగా నిర్మించిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతములను ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆశతో ఉన్న ఆశ్చర్యకరుడైన ప్రభు మోషేతో, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనులోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుటను చేసదునని చెప్తున్నాడు. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు రోగులనెల్లా స్వస్థపరిచిన మహిమాస్వరూపుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన అద్వితీయుడు, గాలి సముద్రాన్ని గర్దించి నిమ్మలపరిచిన సర్వలోక న్యాయాధిపతి, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టిన సర్వశక్తి సంపన్నుడు, చనిపోయిన వారిని బ్రతికించిన ఆశ్చర్యకరుడు, ఇంకా ఎన్నో అద్భుతాలను చేస్తాడు. మీరు కూడా ఈరోజు మీ జీవితంలో అటువంటి అద్భుతాలను పొందుట ఎలాగూ అని చూచదాం. జయముగల దేవాదేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ సమస్త విషయంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేయగల అద్వితీయ దేవుడే మన యేసుక్రీస్తు ప్రభులు వారు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయును గనుక మిమ్మను పరిశుద్ధపరచుకుండని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. మనలను మనము పరిశుద్ధపరచుకున్నప్పుడు అద్భుతములు తప్పకుండా జరిగి తీరును దేవుని బిడ్డలారా. విశ్వాసంతో వాగ్దాన వచనాలు ఉచ్చరించండి. మీరు విశ్వసించినప్పుడు దేవుని మహిమను తప్పక మీరు చూస్తారు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యములు చేసి మీకు జయమనుగ్రహించగల జయశీలుడైన. మీరు విధేయులైనప్పుడు దేవుడు అద్భుతములు చేస్తాడు. కానాను ఊరిలో జరిగిన వివాహమందు యేసు తల్లి మరియు పరిచారకులతో ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. దేవుడు అద్భుతములు చేస్తే తప్ప మన జీవితంలో జయము కలగదు. దేవాదేవుడు నీరుని ద్రాక్షరసంగా మార్చాడు. ఈరోజు దేవాదేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన కార్యం చేయగల అద్వితీయ దేవుడు ఆయన. దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు అద్భుతములు జరుగును. ఏలియా జీవితము దానికి రుజువు. దేవుని బిడ్డలారా, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయనని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరమైన, మనోహరమైన, మహోన్నతమైన కార్యం చేయగల దేవుడు. మీ కుటుంబాల్లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ సమస్త విషయంలో కూడా దేవాదేవుడు తప్పకుండా అద్భుతములు చేసే గొప్ప దేవుడు కనుక ఆ జయముగల దేవుడికి, ఆ సర్వోన్నతుడికి మనసిప్పి ప్రార్థించేద్దాం. మన ప్రార్థన వినపాలు ఆలకించి మనకు జయమనుగ్రహించి విజయమనుగ్రహించగల సర్వశక్తి సంపన్నుడు ఆయనే సజీవుడైన దేవుడు. ఆ దేవాదేవుడికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆశ్చర్యకరుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. నీకు అద్భుతములను కనుపరుతున్నని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సూర్యుడా, ఇదిగో ఈ దినాన ప్రభా మీ పిల్లలను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపం చేసుకుని మా జీవితంలో మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ ఆశ్చర్యకరమైన కార్యాలు, మీ మనోహరమైన మహోన్నతమైన కార్యాలు జరిగించండి. అయ్యా ఉన్నతుడా, ఉత్తముడా, అత్యున్నతుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణ మీకు స్తోత్రాలు. సర్వశక్తి సంపన్నుడా, బిడ్డలందరి జీవితంలో జయం గురించి బిడ్డలందరికీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ, జై విజయం బిడ్డలని గురించి నీ కృపలో వర్ధిల్ల చేసి బిడ్డలందరికీ కంచి వేసి కంచిగల తోటలో బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనాను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను.
గాడ్ బ్లెస్ యూ.